అవునక్క, నువ్వేంటి ఇంట్లోకి వెళ్లకుండా బయట పడుకుంటున్నావంట? నాకు భూమి ఈ విషయం ఇంతకు ముందే చెప్పింది. వాడికి చెప్తే వాడు బాధపడతాడని చెప్పొద్దన్నాను కదా భూమి, ఎందుకు చెప్పావు? మన కుటుంబ విషయంలో నేనేది తన దగ్గర దాచిపెట్టను వదినా. తర్వాత తనకి తెలిసినా మా అక్కకి ఇలా జరిగితే నువ్వెందుకు చెప్పలేదు అని అంటే నాది తప్పవుతుంది కదా. సర్లేరా, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసే. నీకేమీ ఇబ్బంది కలగలేదు కదా? రాత్రంతా అక్కడే ఉన్నావు, ఎలా ఉన్నావో ఏంటో. నేను మాత్రమే కాదక్క, భూమి కూడా ఉంది. భూమి ఉందా? భూమి ఇంటికి వచ్చేసింది కదా? మళ్ళీ తిరిగి వచ్చింది. మొత్తానికి నిన్ను తీసుకొచ్చేదాకా భూమి ఊరుకోలేదన్నమాట. భారీ విషయంలో నువ్వు మాత్రం అదృష్టవంతుడురా. రాఘవ దురదృష్టవంతుడు. నువ్వు మాత్రం అక్కడ ఎందుకక్క? అలా బయట ఉంటూ బాధపడాల్సిన అవసరం నీకేంటి? నా దగ్గరకు వచ్చి నేను నిన్ను బంగారంలా చూసుకుంటాను. లేదురా, నేనిక్కడికి వచ్చేస్తే అలేఖ్య వాణ్ణి పూర్తిగా మార్చేస్తుంది. అమ్మని నాన్నని కూడా పట్టించుకోకుండా చేస్తుంది. నేనొక్కదాన్ని లేకపోతే ఆ ఇంట్లో నలుగురు బాధపడాలరా. శౌర్య వాళ్ళిద్దరూ ఏదో ఒక దారి అయ్యేదాకా నేను ఆ ఇంట్లోనే ఉండాలి. అమ్మా నాన్నకు ఆ సంతోషమైనా మిగలాలంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలి. దాని గురించి వదిలేసే. ముందు రండి, కూర్చొని టిఫిన్ చేద్దురు గాని. నీళ్లు తీసుకొస్తాను. మాధవ్, మాధవ్, ఇదిగో తాగు. అక్క, నువ్వలా ఇంటి బయట పడుకుంటున్నావు అని తెలిసిన దగ్గర నుంచి నా మనసేం బాలేదు. నీకంత అవసరం లేదక్క. నా మాట విని ఇక్కడికి వచ్చేసి నీకు ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను కదా. చెప్పాను కదా నా కోసం కాదని. అందరి కోసం అక్కడుంటున్నాను, అక్కడే ఉండాలి కూడా. రాత్రంతా పోలీస్ స్టేషన్ దగ్గర నిద్రపోయినట్లేరు. ఇద్దరు మొహాలు చూడండి ఎలా వాడిపోయాయో. కాసేపు ప్రశాంతంగా పడుకోండి. అది కాదక్క. వచ్చి పడుకో. మాధవా, ఏమైంది? ఏమైందిరా? అబ్బే ఏం లేదక్క. ఏముంది? ఏం లేకపోతే అంతలా ఎందుకు అరిచావు? ఏ చూపించు. ఏం లేదని చెప్తున్నాను కదక్క. రే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏది చూడండి. అక్క అక్క అక్క, ఏం లేదక్క. ఏం లేదక్క, నేను చెప్పేది నిజం అక్క. అక్క మాధవ్, ఏంట్రా దెబ్బలు? ఎవరు కొట్టారు? అసలు ఏమైంది? ఏం లేదక్క, కింద పడుకోవడం కదా, వీపి ఓర్చుకున్నట్టుగా ఉంది అంతే. ఒత్తుకుంటే ఇలా ఉంటుందా? ఎవరో కొట్టారని క్లియర్ గా అర్థం అవుతుంటే. రే, ఏం జరిగింది? ఎవరు కొట్టారు ఈ దెబ్బలు? చెప్తావా లేకపోతే నేను చచ్చినంతోటే. పోలీసులు కొట్టారు.
ఉన్నాం కదా, ఎప్పుడు కొట్టారు? మీరు రాకముందే కొట్టారు. వద్దు సార్, సార్ ప్లీజ్ సార్, సార్. నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఏదో జరిగిందని నాకు తెలుసు. నాకు కల వచ్చినప్పుడే అనుకున్నాను, ఇదంతా దాని వల్లే, ఆలేఖ్య వల్లే. నిన్ను కొట్టించిన తర్వాత నేను చూస్తూ ఊరుకుంటానా? దాని సంగతి ఏంటో చూస్తాను. వద్దు భూమి, ఇప్పటికీ ఆయన గొడవ చాలు. నువ్వు మళ్ళీ వెళ్ళావంటే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. వదిలేసే. తను ఊరుకున్నా నేను ఊరుకుంటానా? నా తమ్ముణ్ణి కొట్టిస్తుందా అదే? అక్క 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 సరే, మీనా కాల్ చేద్దాం. హలో, చెప్పవే. మీనా, లైన్లో ఉండవే. రోజక్కడ కాన్ఫరెన్స్ కలుపుతాను. ఓకే. చెప్పవే. ఏంటి, జాయిన్ అయిపోయావా? అవునే, ఆ విషయం చెప్పడానికి కాల్ చేసి ఉంటుంది. నన్ను మాట్లాడిస్తారా? ఏంటి చిరాకు పడుతున్నావు? చిరాక్ కాదే, నేను ఇంటర్న్షిప్ చేస్తున్న కంపెనీ ఎండి ఎవరో తెలుసా? నేను చెప్పాను కదా, ఆ సిద్ధార్థే. వావ్, నీ లవ్ ట్రాక్ లో ఇది పెద్ద ట్విస్టే. ఛీ, నోర్మి, వాడితో లవ్ ఏంటి? నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫెనాల్తో నోరు క్లీన్ చేసుకోపో. చాలా ప్రేమలు గొడవలతో మొదలవుతాయి. ఇది నీ లవ్ స్టోరీకి టర్నింగ్ పాయింట్ అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఆపవే, నువ్వు నీ సిక్స్త్ సెన్స్. వాడు వేస్ట్ ఫెలో అని తెలుసు కూడా అక్కడ ఎలా జాయిన్ అవ్వమంటావు? వాడి మొహం మీద అవసరం లేదని చెప్పొచ్చాయి. అలా చెప్పి బయటకు వచ్చేసాను. అలా వచ్చేస్తే ఇంకో కంపెనీలో ఇంటర్న్షిప్ దొరకడం కష్టమే. అంత లేదు, నీ టాలెంట్కి ఎవరైనా కళ్ళు మూసుకొని ఇస్తారు. అయినా వర్క్ వద్దంటే మిగిలిన చోట బ్లాక్ మార్క్ అవుతుంది. ఏం కాదు, వాడి కంపెనీ ఏమైనా ఇంటర్నేషనల్ కంపెనీయా? ఆ కంపెనీలో చేరలేదని ఇంకో కంపెనీలో చేర్చుకోవడానికి? నాకు రోజు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఈ కంపెనీలో చేయను. వెళ్ళి ఇంకొకసారి డైరెక్ట్గా చెప్పొస్తాను. హే శౌర్య, నా మాట వినవే. ఏంటి ఎదలోకి సుందరి, మళ్ళీ వచ్చావు? నేను ఇక్కడ వర్క్ చేయదలుచుకోలేదు. నా రిజైన్ మీకు మెయిల్ చేస్తాను, చూసుకోండి. ఓ థ్యాంక్ యూ. ఎక్కడ జాయిన్ అయిపోతావోనని భయపడ్డాను. నీ రాజీనామాలు మాకేం అక్కర్లేదు. వెళ్ళిందా రటే ఉంది, వెళ్ళిపోవచ్చు.